తప్పేంటి? దొంగ సన్నాసిని ఇంట్లో పెట్టుకున్నావు. తప్పు సార్, ఆయన దొంగ కాదు, మంచివారు, దేవుడు లాంటి వారు. దొంగ ఎవరో దొరెవరో నాకే చెప్తున్నావా? యు ఆర్ అండర్ అరెస్ట్. కానీ తర్వాత రుజువు చేసుకోవాలి. అయితే పదండి. వీల్లేదు రాజా, ఆ హెడ్ గారికి బోల్డ్ అని కేసులు పట్టిస్తూ ఉంటావు. నేనే ఈ కేసు స్వయంగా పట్టుకుని హెడ్ అయిపోవాలనుకుంటుంటే నువ్వే నాకు అడ్డొస్తావా? గురూజీ మీరే చెప్పండి న్యాయం. అవును రాజా, పాపం ఆయనకి హెడ్ కావాలంది, నువ్వు అడ్డు రాకు. పదండి సార్. వారు నాకేం మస్కా కొట్టాలనా? పదమని నేను ఆడు తిరిగానే నువ్వు జారిపోవాలనా? నీ పప్పులు నా దగ్గర ఉడకో. ఈ దెబ్బతో సబ్స్క్రిప్షన్ అయిపోతాను. ఈ దెబ్బతో హెడ్ అయిపోతానా? వీడెవడా? నెంబర్ 1 కేడి, మనం పెట్టిన కేసు. అందుకే నీకు హెడ్ లేదంట. ఇంకా కబుర్లు కట్టిపెట్టండి సార్. బ్రిటిష్ కాలం నుంచి కానిస్టేబుల్ గా ఊరి ఉన్నాను. ఇవాళ కేసు పెట్టానా హెడ్ అయిపోతానా? 2151 దొంగ వాడు కాదు వీడు. వాడు కాదు వీడు. అబ్బ రామచంద్ర, నీది వట్టి పోలీస్ బ్రెయిన్. నేను సలహా చెప్తాను. మీరు దొంగ సాధు అంటే దొంగ గడ్డ ఉండాలా? ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండు. ఇదిగో అయిందా పెళ్ళి? ఇప్పుడు ఇటు చూడు. 1 2 మీ రూల్స్ ప్రకారం వీడే దొంగ, మనవే హెడ్. నేను పక్కా సాధు గారి ప్రాణం తీశానా? క్షమించండి స్వామి, క్షమించండి స్వామి. స్వామి, వాడు హెడ్ అయిపోతే నన్ను అర్జెంటుగా అసైన్ చేసేయండి స్వామి, లేకపోతే కష్టం. స్వామి, ఏదైనా విభూతి ఉంటే ఇప్పించండి. ఎంత సువాసన, ఫేస్ పౌడర్ లేకుంది. స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా బిడ్డ సేవించి మా గృహాన్ని పావనం చేయండి స్వామి. దొంగ ఏమన్నా? అవును, నేను సీడ్ ఆఫీసర్. వాడు దొంగ, వాడు దోష. సిఐడి ఆఫీసర్ అయితే నేను ఐజీఎఫ్ పోలీసు. రాజా, ముందు జోలు చెక్ చేయి. ట్రాన్సిస్టర్, సెంట్లు, రేడియో. గుడ్ ఈవినింగ్ సార్. అంటే మీరు? ఆయన సిఐడి ఆఫీసర్, ఈ జిల్లా అంతటికి అధికారి. ఆయన పట్టుకొని ఇస్కండోలో ఇస్తావా? ఈ 21 కొంప తీశాడు దొంగ రాస్కల్. ఐఎమ్ సారీ సార్, ఐ వెంట్ ఆన్ డ్యూటీ టు చెంగల్పట్. దట్స్ ఆల్ రైట్. వెళ్ళింది డ్యూటీ మీదేగా. సార్, మీరు ఆఫీసర్లా సార్? తెలియక ఏమేమో అన్నాను. నువ్వేమీ తప్పు చెప్పలేదు బాబు. సార్, మీరు నిజంగా సాధువులు అనుకున్నాను సార్. అదొక్కటే నాకు బాధగా ఉంది. పసిబిడ్డవు, ఉద్యోగరీత్యా నీ ముందు సాధువులా నటించవలసి వచ్చింది. బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. రాజా, ఆయన ఆఫీసరే కాదు, నిజానికి పెద్ద వేదాంతి కూడాను. చూడు రాజా, కనిపించిన ప్రతిదాన్ని రూపాన్ని బట్టి నమ్మకూడదు. పాము తాడనుకోకు, తాడు పామనుకోకు. నిదానించి నిజం తెలుసుకోవాలి. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. పాము తాడనుకోకు, తాడు పామనుకోకు. మా గురువు గారు ఇదే చెప్పారు సార్. ఇప్పుడు రైట్ అయింది. సాధువును చూసి దొంగ అనుకున్నాను, దొంగను చూసి సాధువు అనుకున్నాను సార్. నైస్ బాయ్. ఇన్స్పెక్టర్, ఐఎమ్ గోయింగ్ టు ది గెస్ట్ హౌస్. మీరు వాడి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని అక్కడ రండి. ఇంకో గంటలో మెడ్రాస్ చెప్తున్నాను. ఎస్ సార్. బాబు, ఈ 10 రూపాయలు తీసుకో బాబు. వద్దు సార్, దీంతో మీ పిల్లలకి చాక్లెట్లు కొనివ్వండి. బాలరాజు చెప్పండి. నాకు పిల్లలు లేరు, ఇల్లు లేదు. నాకు ఆఫీసే ఇల్లు. ఆఫీస్ డ్యూటీలో పడి మమకారాలంటే ఏమిటో మర్చిపోయాను. ఇవాళ నీ ముద్దు మాటలు విని మీ అందరితో ఆడుకున్నాక నీలాంటి బంగారు తండ్రి ఒక్కడుంటే ఎంత బాగున్నా అనిపిస్తోంది. నా మాట కాదని తీసుకో బాబు. రాజా, ఈ సత్యాలన్నీ నీ అనుభవంలో జరుగుతుంటే నీకెంత ఆశ్చర్యంగా ఉన్నదో, అన్నీ నీ పట్ల జరుగుతుంటే నాకు అంతకన్నా ఆశ్చర్యంగా ఉంది బాబు. బడికి వెళ్ళలేని పసివాడివని భగవంతుడు స్వయంగా నీకు విద్యాదానం చేస్తున్నాడు ఆయన. అంతా మీ దయ వల్లే గురువు గారు. రాజా, ఇంకొక మహావాక్యం ఉన్నది, అది కూడా నీ పట్ల సత్యం కావాలని కోరుకుంటున్నాను. ఏమిటది?
కలసి వచ్చిన నాడు కడుపేద రాజగును. కలిసి వచ్చిన నాడు కడుపేద రాజవును. శ్రీరాముడు మంచి రాజు. రాజా చూడెవరు వచ్చారా? కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. బాబు రాజా. బాబు గారు, గ్రహచారం బాగులేని వాణ్ణి. నా కోసం వచ్చారా? వద్దు, నా శని మిమ్మల్ని అంటుకుంటుంది. నా జోలికి రాకండి. తప్పు రాజా, అలా అనకూడదు. అవతల అమ్మగారు నీ కోసం బెంగ పెట్టుకుని మంచం పట్టారట. అయ్యగారు కొండంత కష్టంలో వచ్చారు. ఇప్పుడే నాకు చెప్పారు నాయన. ఇందులో రాజా తప్పేమీ లేదు మల్లయ్య. పసిబిడ్డలను నిష్కారణంగా అనరాని మాటలు అన్నందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నా. ఏమిటి, అమ్మగారికి బాగోలేదా? అవును బాబు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన నాటి నుంచి ఆమె కుమిలి కుమిలి ఏడ్చి మంచం పట్టి వ్యాధి నయం కాకపోతే గుంటూరు నుంచి మద్రాసు తీసుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. అలాగా? అవును బాబు, ఒంటి మీద స్పృహ లేకుండా ఉంది. పరాకులో కూడా నిన్నే కలవరిస్తుంది. రాజా, నన్ను మన్నించు. అయ్యో, ఆ పాపంలో నాకు బాగా ఉంది బాబు గారు. ఒకరోజు అమ్మగారు వచ్చి రాజాను పంపించమని అడిగారు. ఆడి మనసు ఇరిగిపోయింది, ఆడు రాడు, ఏం లాభం లేదని చెప్పాను. ఆ రోజు నేను చూశాను మామయ్య, కానీ పలకరించ బుద్ధి లేదు. అదేనాయన, అప్పటి నుంచే ఈ మనోవ్యాధి. నువ్వు వచ్చి పలకరించి అమ్మా అని పిలిస్తే గాని ఆమె బ్రతుకుదు. డాక్టర్లు అంతా అదే చెప్పారు. అంతా నీదే రాజా. అలా అన, నేను వచ్చినా తగ్గకపోతే నాగోలేదంటారు. నాకు భయం బాబు గారు. అమ్మగారితో చెప్పండి, రాజాకేం కోపం లేదని. రాజా, నువ్వు వెళ్ళకపోతే ఏదైనా జరిగిందనుకో, ఆ పాపం నీది కాదు. రాజా, నీ వల్ల ఒక పేనానికి ఆపద కలిగిందనే చెడ్డ పేరు రాకూడదు. ఎల్లు, తప్పకుండా ఎల్లు. వెళ్ళు బావా. ఇవరకు మేము వద్దన్నాం, కానీ ఈసారి వెళ్ళు బావా. వెళ్ళు బావా, పర్వాలేదు. రాధా, వెళదామా? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. వెళుస్తాం అత్తయ్య, వెళుస్తాం మావయ్య. చేరంగానే అమ్మగారి క్షేమం సంగతి తెలియజేయండి బాబు గారు. తెల్లని కబురు కోసం కోటి దేవుడు మొక్కుకుంటా ఉంటాం. అలాగేనమ్మా. ఇంకా స్పృహ రాలేదు డాక్టర్. అరే మా అబ్బా, సార్ ఒక్కసారి కారు ఆపండి. ఏమిటి రాజా? డ్రైవర్, కారు ఆపు. అబ్బా, మేము గుంటూరు వెళ్ళిపోతున్నాం. అలాగా? అబ్బా, ఆనాడు మా గ్రహచారం బాగోలేదని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారే, ఆయనే మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. నేను ఆనాడే చెప్పాను కదరా, ఏ నాటికన్నా నువ్వు రాజు అయిపోతావని. ఏ లోకాన్నుందో మీ అమ్మ చాలా సంతోషిస్తుందిరా. అబ్బా, నేను ఊరికి వెళ్ళిపోతే నీకు బోని ఎవరు చేస్తారు? ఇచ్చినైనా నా సచ్చిడాలు అమ్ముడు అవ్వకపోయినా పర్వాలేదు, ఆ దేవుడిని చల్లగా చూసి పైకి తీసుకొస్తే అదే 10,000. ఆ పదబాబా ఇగో ఎదురు చూస్తున్నారు. అవ్వా, నన్ను ముందు నువ్వు మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. ఇదిగా ఇందా నీకోటి చెల్లుకోటి. ఇవాళ డబ్బులొద్దులే. టాటా గిడిగిడి. రైట్ రైట్ రైట్. అబ్బా, నన్ను మర్చిపోదు. బాబు గారు, ఇక్కడే మా గురువు గారు ఉండేది, చూసిస్తాను. ఆపండి. త్వరగా రావాలి. గురువు గారు, ఇది రాయి కాదండి, మేలిమి బంగారం. బంగారం కాదండి, రత్నం. రత్నం కాదండి, వజ్రాల కొండ. స్వామి, స్వామి, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. మా కొత్తమ్మని కాపాడు. గురువుగారు, నన్ను మర్చిపోరు కదూ? రాజా, నువ్వు కూడా ఈ తాతను మర్చిపోకూడదు సుమా. మిమ్మల్ని మర్చిపోతే ఈ 7 సూత్రాలు కూడా మర్చిపోయినట్టే. వెళ్ళొస్తాను గురువుగారు. శుభమస్తు నాయన, వెళ్ళు.